వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్తోత్ర ట్యూటోరియల్. హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం జబ్ తబ్ జైసా వైసా జహా వహా జిసే ఉసే జిదర్ ఉదర్ అనే రిలేటివ్ క్లాజెస్ గురించి నేర్చుకోబోతున్నాం. సాధారణంగా ఇన్ హిందీ లాంగ్వేజ్ వెన్ డబ్ల్యూహెచ్ఈఎన్ వెన్ మీన్స్ ఎప్పుడు, ఏ క్వశ్చనింగ్ వర్డ్, ప్రశ్నావాచక్ శబ్ద్. ఫర్ ఎగ్జాంపుల్ తుమ్ కబ్ ఆయే, తుమ్ నువ్వు, కబ్ ఎప్పుడు, ఆయే వచ్చావు. ఇది ప్రశ్నావాచక్ సెంటెన్స్. జబ్ మీన్స్ ఆల్సో ఎప్పుడు లేదా ఎప్పుడైతే, వెన్ అనే అర్థమే వస్తుంది. బట్ దిస్ ఈజ్ నాట్ ఏ క్వశ్చనింగ్ వర్డ్, ప్రశ్నావాచక్ శబ్ద్ కాదు, దిస్ ఈజ్ ఏ రిలేటివ్ వర్డ్. తబ్ అప్పుడు, దెన్. ఎలానో ఎగ్జాంపుల్స్ ద్వారా చూద్దాం, ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ వన్, జబ్ టీచర్ कहते हैं तब हम लिखते हैं. జబ్ టీచర్ कहते हैं तब हम लिखते हैं. కాసేపు జబ్ అనే వర్డ్ని పక్కన పెట్టేద్దాం. టీచర్ कहते हैं సింపుల్ ప్రెజెంట్ టెన్స్. कहना అంటే చెప్పటం. టీచర్ कहते हैं అంటే టీచర్ చెప్తారు. జబ్ అనే వర్డ్ని ముంగట యాడ్ చేస్తే జబ్ టీచర్ कहते हैं మీన్స్ ఎప్పుడైతే అనే వర్డ్ యాడ్ అవుతుంది. ఎప్పుడైతే టీచర్ చెప్తారో తబ్ అప్పుడు, హమ్ మేము లేదా మనము, లిఖతే హే రాస్తాము. ఎప్పుడైతే టీచర్ చెప్తారో అప్పుడు మేము రాస్తాము, మీన్స్ టీచర్ చెప్పినప్పుడు రాస్తాము. We write when the teacher tells us to. We write when the teacher tells us to. We write means हम लिखते हैं. When the teacher tells us to అంటే जब टीचर कहते हैं. जब तुम जाओगे तब मैं भी जाऊंगा. जब तुम जाओगे तब मैं भी जाऊंगा. तुम जाओगे సామాన్య భవిష్యకాల్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. నువ్వు వెళ్తావు. జబ్ తుమ్ జావోగే అంటే ఎప్పుడైతే నువ్వు వెళ్తావో తబ్ అప్పుడు, మే భీ నేను కూడా, జావుంగా వెళ్తాను. ఎప్పుడైతే నువ్వు వెళ్తావో అప్పుడు నేను కూడా వెళ్తాను. వెన్ యు గో ఐ విల్ ఆల్సో గో. వెన్ యు గో ఐ విల్ ఆల్సో గో. జబ్ షాజహాన్ మర్ గయా తబ్ ఔరంగజేబ్ ఖుష్ హువా. జబ్ షాజహాన్ మర్ గయా తబ్ ఔరంగజేబ్ ఖుష్ హువా. షాజహాన్ మర్ గయా మీన్స్ షాజహాన్ చనిపోయాడు. షాజహాన్ ఎవరు? తాజ్మహల్ని కట్టించిన పర్సన్. ఔరంగజేబ్ ఎవరు? తన సొంత కుమారుడు. మరి తండ్రి చనిపోతే కొడుకు ఎందుకు హ్యాపీగా ఫీల్ అయ్యాడు అంటే నెక్స్ట్ తనే రాజు అవుతాడు అనేసి అనమాట. సో జబ్ షాజహాన్ మర్గయ్యా అంటే ఎప్పుడైతే షాజహాన్ చనిపోయాడో తబ్ అప్పుడు, ఔరంగజేబ్ ఖుష్ హువా ఔరంగజేబ్ సంతోషించాడు. వెన్ షాజహాన్ డైడ్ ఔరంగజేబ్ వాస్ హ్యాపీ. షాజహాన్ డైడ్ సింపుల్ పాస్ట్ means शाहजहां मर गया. जब शाहजहां मर गया means when शाहजहां died. औरंगजेब was happy. औरंगजेब खुश हुआ. जब मैं घर आऊँगा तब खाऊँगा. जब मैं घर आऊँगा तब खाऊँगा. मैं घर आऊँगा నేను ఇంటికి వస్తాను. ఇంటికి ఇక్కడ గర్ పక్కన కో అనే కారక ప్రత్యయ యాడ్ చేయలేదు. ఇదేమీ మ్యాండేటరీ కాదు, ఎందుకంటే గర్ ఈజ్ ఏ నాన్ లివింగ్ థింగ్. నాన్ లివింగ్ థింగ్స్ పక్కన కో అనే కారక ప్రత్యయాన్ని కంపల్సరీ యూజ్ చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదనమాట. సో జబ్ మే ఘర్ ఆవుంగా అంటే ఎప్పుడైతే నేను ఇంటికి వస్తానో తబ్ అప్పుడు ఖావుంగా తింటాను, మీన్స్ ఇంటికి రాగానే తింటాను. వెన్ ఐ గెట్ హోమ్ దెన్ ఐ విల్ ఈట్. వెన్ ఐ గెట్ హోమ్ దెన్ ఐ విల్ ఈట్. జబ్ మే ఘర్ పహుంచా తబ్ మే బహుత్ థకా హువా. జబ్ మే ఘర్ పహుంచా తబ్ మే బహుత్ థకా హువా. మే ఘర్ పహుంచా, పహుంచనా అంటే టు రీచ్, పహుంచా పహుంచి పహుంచే, పహుంచ్ గయా అనేసి ఎంఫాసిస్లో అంటారు. సో మే ఘర్ పహుంచా అంటే నేను ఇంటికి చేరుకున్నాను. జబ్ మే ఘర్ పహుంచా అంటే ఎప్పుడైతే నేను ఇంటికి చేరుకున్నానో తబ్ అప్పుడు, మే నేను బహుత్ థకా హువా చాలా అలసిపోయాను. ఐ వాజ్ వెరీ టయర్డ్ వెన్ ఐ రీచ్డ్ హోమ్. ఐ వాజ్ వెరీ టయర్డ్ మే బహుత్ థకా హువా వెన్ ఐ రీచ్డ్ హోమ్. జబ్ మే ఘర్ పహుంచా. जब मैं हैदराबाद गया था तब वहाँ कर्फ्यू चल रहा था. जब मैं हैदराबाद गया था तब वहाँ कर्फ्यू चल रहा था. मैं हैदराबाद गया था మీన్స్ నేను హైదరాబాద్ వెళ్ళి ఉంటిని. జబ్ మే హైదరాబాద్ గయా థా అంటే ఎప్పుడైతే నేను హైదరాబాద్ వెళ్ళి ఉన్నానో తబ్ అప్పుడు, వహా అక్కడ కర్ఫ్యూ చల్ రహా థా కర్ఫ్యూ నడుస్తూ ఉండెను. వెన్ ఐ వెంట్ టు హైదరాబాద్ దెర్ వాజ్ ఏ కర్ఫ్యూ. వెన్ ఐ వెంట్ టు హైదరాబాద్ దెర్ వాజ్ ఏ కర్ఫ్యూ. నెక్స్ట్ రిలేటివ్ వర్డ్ ఈజ్ ఏ జహా. జహా మీన్స్ ఎక్కడ లేదా ఎక్కడైతే, వేర్ అనే అర్థమే వస్తుంది. కహా అంటే కూడా ఎక్కడ
వేర్ అనే అర్థమే వస్తుంది. కాకపోతే కహా అన్నది క్వశ్చనింగ్ వర్డ్. తుమ్ కహా గయే, నువ్వు ఎక్కడికి వెళ్ళావు. బట్ జహా ఈజ్ నాట్ ఏ క్వశ్చనింగ్ వర్డ్, దట్ ఈస్ ఏ రిలేటివ్ వర్డ్ అనమాట. వహా అక్కడ, దేర్. ఫర్ ఎగ్జాంపుల్, జహా హార్ హే వహా జీత్ హే. హార్ జీత్ విలోమ్ శబ్ద్. హార్ అంటే ఓటమి, జీత్ అంటే గెలుపు. హే అంటే ఉంది, ఈజ్ అని అర్థం. హార్ హే అంటే ఓటమి ఉంటుంది లేదంటే ఓటమి ఉంది. జహా హార్ హే అంటే ఎక్కడైతే ఓటమి ఉంటుందో, వహా అక్కడ, జీత్ హే గెలుపు ఉంటుంది. మీన్స్ ఓటమి ఎక్కడ ఉంటుందో అక్కడ గెలుపు ఉంటుంది. వేర్ దెర్ ఇస్ డిఫీట్ దెర్ ఇస్ విక్టరీ. వేర్ దెర్ ఇస్ డిఫీట్ దెర్ ఇస్ విక్టరీ. విక్టరీ మీన్స్ జీత్. దెర్ ఇస్ విక్టరీ అంటే వహా జీత్ హే. వేర్ దెర్ ఇస్ డిఫీట్ మీన్స్ జహా హార్ హే. గైస్, మీకు ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే దయచేసి చిన్న లైక్ చేయటం మర్చిపోకండి. అలాగే వేరే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయటం మర్చిపోవద్దు. నెక్స్ట్ వన్, తుమ్ జహా సే ఆయే హో వహా వాపస్ జావో. తుమ్ జహా సే ఆయే హో వహా వాపస్ జావో. తుమ్ నువ్వు, జహా ఎక్కడ, జహా సే ఎక్కడ నుండి, ఆయే హో వచ్చావో, నువ్వు ఎక్కడ నుండి వచ్చావో, వహా అక్కడికి, వాపస్ జావ్ తిరిగి వెళ్ళిపో. గో బ్యాక్ టు వేర్ యూ కేమ్ ఫ్రమ్. జహా గర్మీ హే వహా మే నహీ రహ సక్తా. జహా గర్మీ హే వహా మే నహీ రహ సక్తా. గర్మీ హే వేడి ఉంటుంది. జహా గర్మీ హే అంటే ఎక్కడైతే వేడిగా ఉంటుందో, వహా అక్కడ, మే నేను, నహీ రహ సక్తా ఉండలేను. రెహ్నా అంటే ఉండటం లేదా నివసించటం అని అర్థం వస్తుంది. రహ సక్తా అంటే ఉండగలను. నహీ రహ సక్తా అంటే ఉండలేను. ఎక్కడైతే వేడిగా ఉంటుందో అక్కడ నేను ఉండలేను. మీన్స్ వేడిగా ఉన్న చోట నేను ఉండలేను. ఐ కాంట్ లివ్ వేర్ దెర్ ఈస్ హీట్. ఐ కాంట్ లివ్ వేర్ దెర్ ఈస్ హీట్. జహా శిక్షా హై వహా సమృద్ధి హై. జహా శిక్షా హై వహా సమృద్ధి హై. శిక్ష మీన్స్ ఎడ్యుకేషన్. శిక్ష హే అంటే ఎడ్యుకేషన్ ఉంది, విద్య ఉంది. జహా శిక్ష హే అంటే ఎక్కడైతే విద్య ఉంటుందో, వహా అక్కడ, సమృద్ధి హే, సమృద్ధి మీన్స్ ప్రాస్పరిటీ, శ్రేయస్సు, శ్రేయస్సు ఉంటుంది. ఎక్కడైతే విద్య ఉంటుందో అక్కడ శ్రేయస్సు ఉంటుంది. వేర్ దెర్ ఇస్ ఎడ్యుకేషన్ దెర్ ఇస్ ప్రాస్పరిటీ. వేర్ దెర్ ఇస్ ఎడ్యుకేషన్ దెర్ ఇస్ ప్రాస్పరిటీ. దెర్ ఇస్ ప్రాస్పరిటీ మీన్స్ వహా సమృద్ధి హే. వేర్ దెర్ ఇస్ ఎడ్యుకేషన్ మీన్స్ జహా శిక్ష హై. जहाँ पानी है वहाँ जीवन है. जहाँ पानी है वहाँ जीवन है. పానీ హే అంటే నీరు ఉంది. జహా పానీ హే అంటే ఎక్కడైతే నీరు ఉంటుందో, వహా అక్కడ, జీవన్ హే జీవనం ఉంటుంది. నీరున్న చోట జీవనం ఉంటుంది. వేర్ దెర్ ఇస్ వాటర్ దెర్ ఇస్ లైఫ్. వేర్ దెర్ ఇస్ వాటర్ దెర్ ఇస్ లైఫ్. జహా సూరజ్ रहता है वहाँ अंधेरा नहीं रहता. जहाँ सूरज रहता है वहाँ अंधेरा नहीं रहता. सूरज रहता है. सूरज మీన్స్ సూర్యుడు. రహతా హే, రహనా అంటే ఉండటం లేదా నివసించటం. సూరజ్ రహతా హే అంటే సూర్యుడు ఉంటాడు. జహా సూరజ్ రహతా హే అంటే ఎక్కడైతే సూర్యుడు ఉంటాడో, వహా అక్కడ, అంధేరా నహీ రహతా. అంధేరా మీన్స్ డార్క్నెస్, చీకటి. నహీ రహతా ఉండదు. రహతా అంటే ఉంటుంది, నహీ రహతా అంటే ఉండదు. అంధేరా నహీ రహతా అంటే చీకటి ఉండదు. వహా అంధేరా నహీ రహతా అంటే అక్కడ చీకటి ఉండదు. వేర్ దెర్ ఇస్ సన్ దెర్ ఇస్ నో డార్క్నెస్. Where there is sun, there is no darkness. There is no darkness means वहाँ अंधेरा नहीं रहता. Where there is sun means जहाँ सूरज रहता है. जहाँ मौसम अच्छा होगा मैं वहीं रहूँगा. जहाँ मौसम अच्छा होगा मैं वहीं रहूँगा. मौसम अच्छा होगा. मौसम means weather. जहाँ मौसम अच्छा होगा అంటే ఎక్కడైతే వెదర్ బాగుంటుందో, ఎక్కడైతే వాతావరణం బాగుంటుందో, మే వహీ రహుంగా. వహా అంటే అక్కడ, వహీ అంటే అక్కడే, వహీ రహుంగా అంటే అక్కడే ఉంటాను. ఐ విల్ స్టే దేర్ వేర్ ద క్లైమేట్ ఈజ్ గుడ్. ఐ విల్ స్టే దేర్ వేర్ ద క్లైమేట్ ఈజ్ గుడ్. నెక్స్ట్ రిలేటివ్ వర్డ్ ఈజ్ ఏ జైసా. మీన్స్ ఎలా లేదా ఎలాగైతే. HOW హౌ అనే అర్థం వస్తుంది. కైసా అంటే కూడా ఎలా అనే అర్థమే వస్తుంది. బట్ దట్ ఈజ్ ఏ క్వశ్చనింగ్ వర్డ్, నాట్ రిలేటివ్ వర్డ్. వైసా అలా. जैसा मैं कहता हूँ वैसा करो. जैसा मैं कहता हूँ वैसा करो. मैं कहता हूँ, कहना అంటే చెప్పటం, టు సే. मैं कहता हूँ అంటే నేను చెప్తాను. జైసా मैं कहता हूँ అంటే ఎలాగైతే నేను చెప్తానో, వైసా అలా, కరో చెయ్యి. మీన్స్
నేను చెప్పినట్లు చెయ్యి. డూ యాజ్ ఐ సే. డూ యాజ్ ఐ సే. డూ మీన్స్ కరో. యాజ్ ఐ సే అంటే జైసా మే కహతా హూ. జైసా मैंने सोचा था वैसा ही हुआ. जैसा मैंने सोचा था वैसा ही हुआ. मैंने सोचा था మీన్స్ నేను అనుకున్నాను. సోచనా మీన్స్ ఆలోచించటం, అనుకోవటం అనే అర్థం వస్తుంది. మేనే సోచాతా అంటే నేను అనుకున్నాను. జైసా మేనే సోచాతా అంటే ఎలాగైతే నేను అనుకున్నానో, వైసా హీ హువా. వైసా అంటే అలా, వైసా హీ అంటే అలాగే, హువా జరిగింది. మీన్స్ నేను అనుకున్నట్లే జరిగింది. యాజ్ ఐ థాట్ సో ఇట్ హ్యాపెండ్. యాజ్ ఐ థాట్ సో ఇట్ హ్యాపెండ్. సో ఇట్ హ్యాపెండ్ మీన్స్ वैसा ही हुआ. एज आई थॉट मीन्स जैसा मैंने सोचा था. जैसा वह गाता है वैसा कोई नहीं गा सकता. जैसा वह गाता है वैसा कोई नहीं गा सकता. वह गाता है అతను పాడతాడు. జైసా వహ్ గాతా హై అంటే అతను ఎలా అయితే పాడతాడో, వైసా అలా, కోయి నహి గా సక్తా. కోయి ఎవరు, నహి గా సక్తా పాడలేరు. గా సక్తా అంటే పాడగలరు. నహి గా సక్తా అంటే పాడలేరు. అతను ఎలా అయితే పాడతాడో అలా ఎవరూ పాడలేరు. నో వన్ కెన్ సింగ్ యాజ్ హీ సింగ్స్. నో వన్ కెన్ సింగ్ యాజ్ హీ సింగ్స్. जैसा वह लिख रहा है वैसा ही मैं भी लिख रहा हूँ. जैसा वह लिख रहा है वैसा ही मैं भी लिख रहा हूँ. वह लिख रहा है అతడు రాస్తూ ఉన్నాడు. జైసా వహ్ లిఖ్ రహా హై అంటే ఎలా అయితే అతడు రాస్తున్నాడో, వైసాహి అలాగే, మేభీ నేను కూడా, లిఖ్ రహా హూ రాస్తున్నాను. మీన్స్ అతడు రాస్తున్నట్లే నేను రాస్తున్నాను. యాజ్ హీ ఈజ్ రైటింగ్ సో ఐఎమ్ రైటింగ్. యాజ్ హీ ఈజ్ రైటింగ్ సో ఐఎమ్ రైటింగ్. జైసా రాజా వైసీ ప్రజ. జైసా రాజా వైసీ ప్రజ. యథా రాజా తథా ప్రజ. రాజు ఎలా ఉంటాడో ప్రజలు కూడా అలాగే ఉంటాడు. రాజు మంచిగా ఉంటే ప్రజలు మంచిగా ఉంటారు. రాజు చెడ్డవాడైతే ప్రజలు కూడా చెడ్డవారు అనే అర్థంలో యూజ్ చేస్తామన్నమాట. జైసా రాజా వైసీ ప్రజ. లైక్ కింగ్ లైక్ పీపుల్. లైక్ కింగ్ లైక్ పీపుల్. జైసా వహ్ గాతీ హై వైసా హీ మమతా గాతీ హై. జైసా వహ్ గాతీ హై వైసా హీ మమతా గాతీ హై. వహ్ గాతీ హై ఆమె పాడుతుంది. జైసా వహ్ గాతీ హై ఆమె ఎలా అయితే పాడుతుందో, వైసా హీ అలాగే, మమతా గాతీ హై మమత పాడుతుంది. మీన్స్ ఆమె పాడినట్లే మమత పాడుతుంది. యాజ్ షీ సింగ్స్ సో మమత సింగ్స్. యాజ్ షీ సింగ్స్ సో మమత సింగ్స్. జైసా పతి వైసీ పత్ని. జైసా పతి వైసీ పత్ని. పత్ని స్త్రీలింగ్ కాబట్టి వైసీ యూజ్ చేసామన్నమాట. జైసా పతి భర్త ఎలాగో, వైసీ పత్ని భార్య అలాగే. భర్త కంజూస్ అయితే భార్య కూడా కంజూసే. కంజూస్ అంటే పిసినారనమాట. లైక్ ఏ హస్బెండ్ లైక్ ఏ వైఫ్. లైక్ ఏ హస్బెండ్ లైక్ ఏ వైఫ్. జైసా బాప్ వైసా బేటా. జైసా బాప్ వైసా బేటా ఇవి ముహావరే అనమాట. తండ్రి ఎలాగో కొడుకు అలాగే. లైక్ ఫాదర్ లైక్ సన్. यहाँ जैसी मिठाइयाँ मिलती है वैसी हमारे गांव में नहीं मिलती. यहाँ जैसी मिठाइयाँ मिलती है वैसी हमारे गांव में नहीं मिलती. यहाँ ఇక్కడ जैसी मिठाइयाँ मिलती है. జైసీ ఎలాంటి, మిఠాయియా మిల్తీ హై ఎలాంటి మిఠాయిలు దొరుకుతాయో అలాంటి, వైసీ హమారే గావ్ మే మా గ్రామంలో, మా విలేజ్లో, నహి మిల్తీ దొరకవు. మీన్స్ ఇక్కడ దొరికే మిఠాయిలు మా ఊరిలో దొరకవు. యాజ్ స్వీట్స్ ఆర్ అవైలబుల్ హియర్ సో ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ అవర్ విలేజ్. యాజ్ స్వీట్స్ ఆర్ అవైలబుల్ హియర్ సో ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ అవర్ విలేజ్. జిదర్ ఉదర్. జిదర్ అంటే కూడా ఎక్కడ లేదంటే ఎక్కడైతే అనే అర్థమే వస్తుంది. కాకపోతే ఈ జిదర్ ఉదర్ అనే వర్డ్ ఉర్దూ వర్డ్స్, హిందీ వర్డ్స్ కాదు. అయినప్పటికీ హిందీ లాంగ్వేజ్లో యూజ్ చేస్తూ ఉంటారు. లైక్ కిదర్, కహా అన్న ఎక్కడే, కిదర్ అంటే కూడా ఎక్కడే. ఇవి ఉర్దూ వర్డ్స్ అయినప్పటికీ హిందీ లాంగ్వేజ్లో యూజ్ చేస్తూ ఉంటారు. జిదర్ రాధా రహతీ హై ఉదర్ కృష్ణ రహతా హై. జిదర్ రాధా రహతీ హై ఉదర్ కృష్ణ రహతా హై. రాధా రహతీ హై రాధ ఉంటుంది. జిదర్ రాధా రహతీ హై అంటే ఎక్కడైతే రాధ ఉంటుందో, ఉదర్ అక్కడ కృష్ణ రహతా హై కృష్ణుడు ఉంటాడు. రాధ ఎక్కడైతే ఉంటుందో అక్కడ కృష్ణుడు ఉంటాడు. వేరెవర్ రాధా లివ్స్ దేర్ కృష్ణ లివ్స్. వేరెవర్ రాధా లివ్స్ దేర్ కృష్ణ లివ్స్. जिधर हम जा रहे हैं उधर बहुत लोग हैं. जिधर हम जा रहे हैं उधर बहुत लोग हैं.
హమ్ జా రహే హై మేము వెళ్తున్నాము. జిధర్ హమ్ జా రహే హై అంటే ఎక్కడికైతే మేము వెళ్తున్నామో ఉదర్ అక్కడ బహుత్ లోగ్ హై చాలామంది జనాలు ఉంటారు. లోగ్ మీన్స్ పీపుల్. దెర్ ఆర్ ఏ లాట్ ఆఫ్ పీపుల్ వేర్ వీఆర్ గోయింగ్. దెర్ ఆర్ ఏ లాట్ ఆఫ్ పీపుల్ వేర్ వీఆర్ గోయింగ్. జో ప్లస్ కో జిసే లేదా జిస్కో మీన్స్ ఎవరికి ఎవరిని అని అర్థం వస్తుంది. జిసే मैंने किताब दी है उसे बुलाओ. जिसे मैंने किताब दी है उसे बुलाओ. ఫస్ట్ మేనే కితాబ్ दी है పాస్ట్ టెన్స్. కితాబ్ స్త్రీలింగ్ వర్డ్. దేనా అంటే ఇవ్వటం. దేనా వర్బ్ పాస్ట్ టెన్స్లో ఎలా మారుతుంది? దియా దియే దీగా మారుతుంది. కితాబ్ స్త్రీలింగ్ కాబట్టి దీగా వర్బ్ చేంజ్ అయింది. మేనే కితాబ్ दी है అంటే నేను పుస్తకం ఇచ్చాను. జిసే మేనే కితాబ్ दी है అంటే ఎవరికైతే నేను పుస్తకం ఇచ్చానో ఉసే అతనిని బులావో పిలువు. నేను ఎవరికైతే బుక్ ఇచ్చానో అతన్ని పిలువు. కాల్ హిమ్ టు హూమ్ ఐ హ్యావ్ గివెన్ ద బుక్. కాల్ హిమ్ టు హూమ్ ఐ హ్యావ్ గివెన్ ద బుక్. జిసే తుమ్ పైసే దియే థే ఉసే మేనే బులాయా. జిసే తుమ్ పైసే దియే థే ఉసే మేనే బులాయా. తుమ్ పైసే దియే థే నువ్వు పైసలు ఇచ్చావు, నువ్వు డబ్బు ఇచ్చావు. జిసే తుమ్ పైసే దియే థే అంటే ఎవరికైతే నువ్వు డబ్బు ఇచ్చావో ఉసే అతడిని మేనే బులాయా నేను పిలిచాను. నువ్వు డబ్బు ఎవరికి ఇచ్చావో అతన్ని నేను పిలిచాను. ఐ కాల్డ్ హిమ్ హూమ్ యూ హ్యాడ్ గివెన్ మనీ. I called him whom you had given money. Thanks for watching and don't forget to subscribe our channel Stotra Tutorial.